ఏపీలో మావోయిస్టుల కదలికలు అలజడి రేపాయి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్పాట్ లో దొరికిన ఆధారాలతో 5 జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మావోయిస్టుల అరెస్టుపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ స్పందించనున్నారు. ఓవరాల్ గా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో 27 మంది, గన్నవరంలో 1, విజయవాడ రామవరప్పాడులో 4, ఏలూరులో 3 ప్రాంతాల్లో 15 మంది, కాకినాడలో 2, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 1 పోలీసులకు చిక్కారు. ఒక్క విజయవాడ పరిధిలోనే 32 మందిని అరెస్ట్ చేశారు. పెడమలూరులోని కొత్త ఆటోనగర్లోని ఓ భవన్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్టు సమాచారం రావడంతో ఆక్టోపస్ గ్రేహౌండ్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 4 గంటల పాటు కష్టపడి మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్పాట్ లో దొరికిన ఆధారాలతో 5 జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా నిన్న పోలీసులు నిర్వహించినటువంటి జాయింట్ ఆపరేషన్ లో పట్టుబట్టిన మావోయిస్టులను ఇవాళ మొత్తం వివరాలన్నీ కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అయితే ఇవాళ మీడియాకి అయితే వెల్లడించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రంపచోడవరంలో హిగ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అటు అల్లూరు జిల్లాలో, అదేవిధంగా కాకినాడ, విజయవాడ, కృష్ణా జిల్లా, ఏలూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కొన్ని కీలక అక్కడ మావోయిస్టులు ఉన్నారన్న అంశానికి సంబంధించి కీలక వివరాలు రావడంతో అధికారులు అటు ఆక్టోపస్ బృందాలతో కలిసి దాడులు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా కృష్ణా జిల్లాలో 28 మందిని, విజయవాడలో 4, ఏలూరులో 15 మందిని, కాకినాడలో 2, మొత్తం సుమారుగా 50 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా ఇవాళ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఈ వివరాలను మీడియాకి అటు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటుగా అటు ఏలూరు డిఐజీగా ఉన్నటువంటి అశోక్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించబోతున్నారు. అదేవిధంగా మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ తో పాటుగా, ఆయుధాలతో పాటుగా పేలుడు పదార్థాలు, వీళ్ళు ఏ జాయింట్ ఆపరేషన్ లో ఉన్నారు, అదేవిధంగా కొంత కేంద్ర కమిటీ సభ్యులు కూడా పట్టుబడిన నేపథ్యంలో ఈ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో అయితే వెల్లడించిపోతా ఉన్నారు. శ్రీకాంత్, ఈ పట్టుబడ్డ 50 మందిలో ఎవరైనా కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఉన్నట్టుగా ఇప్పటికీ అధికారులు కూడా వీళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో గుర్తించిన పరిస్థితి. వాటి అందరికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మీడియా సమావేశంలో, అంటే వాళ్ళు కమిటీలో ఏ స్థాయిలో పనిచేశారు, ఏ ఆపరేషన్స్ లో పాల్గొన్నారనే అన్ని అంశాల మీద కూడా కొద్దిసేపట్లో మీడియాకి అయితే వివరాలు వెల్లడించబోతాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో మావోయిస్టుల కదలికలు అలజడి రేపాయి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్పాట్ లో దొరికిన ఆధారాలతో 5 జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మావోయిస్టుల అరెస్టుపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ స్పందించనున్నారు. ఇక ఓవరాల్ గా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో 27 మంది, గన్నవరంలో 1, విజయవాడ రామవరప్పాడులో 4, ఏలూరులో 3 ప్రాంతాల్లో కలిపి 15 మంది, కాకినాడలో 2, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 1 పోలీసులకు చిక్కారు. ఒక్క విజయవాడ పరిధిలోనే 32 మందిని అరెస్ట్ చేశారు. పెడమలూరులోని కొత్త ఆటోనగర్లోని ఓ భవన్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఆక్టోపస్ గ్రేహౌండ్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 4 గంటల పాటు కష్టపడి మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు.
15 రోజుల క్రితం వీళ్లంతా రోడ్డు నిర్మాణ పనులు చేసే కూలీలమని చెప్పి భవనం అద్దెకు తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్లే. భవన యజమాని అందుబాటులో లేకపోవడంతో వాచ్మెన్ నుంచి వివరాలు సేకరించారు. అద్దెకు భవనం ఇప్పించడంలో సహకరించిన స్థానికులను గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. అటు విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా 4 మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ 4 ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా దళానికి చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. వీరి దగ్గర ఎలాంటి ఆయుధాలు దొరకలేదు.